గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఉన్నపల్లంగా ఈ వీడియో ఎక్కడున్నా సరే ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది. సో అందువల్ల యాక్చువల్గా నేను ఇంట్లో అవైలబిలిటీ లేకపోయినా సరే బయట ఒక శివుడి కోవిల్ దగ్గర నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్. సో దాన్ని వెంటనే మీకు స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ గతంలో నేను చెప్పాను, టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టాను. ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, అట్లాగే జూన్లో రిజల్ట్స్ వస్తుంది, ఇలా మెసేజ్ పెట్టాను. ఈ మెసేజ్ ని గత 2 రోజుల నుంచి కూడా కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ వాళ్ళు కూడా అదే పాస్ చేస్తున్నారట. ఇది తప్పు అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఇది తప్పు అయితే నన్ను అడగండి అని కూడా అంటున్నారట. సో అయితే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పక్కాగా వస్తేనే చెప్తాను. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్, మనకు తెలిసిన వాళ్ళ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 27th 20 కూడా అంటున్నారు. 27th ఏప్రిల్ 27th అనేది టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది. అలాగే మే ఎండింగ్ కానీ లేదా జూన్లో కానీ మీకు ఎగ్జామ్ రిజల్ట్ అయితే వస్తుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మీకు ట్రైనింగ్ సెంటర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కూడా కమిషనరేట్స్ కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ డిస్ట్రిక్ట్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసినాయి. ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ అనేవి రెడీ చేయండి అనేసి. సో ఈ 6,100 మంది కానిస్టేబుల్స్ కూడా ట్రైనింగ్ సెంటర్ లో రెడీ చేయడానికి ట్రైనింగ్ సెంటర్స్ అనేవి రెడీ అవుతాయి. సో ఆగస్ట్ లో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి 9 నెలల ఇండక్షన్ ట్రైనింగ్ అనేది, అంటే 9 months ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి మీకు మే 2026లో పాసింగ్ అవుట్ పీరియడ్ అయ్యి మీరు పోస్టింగ్ లో జాయిన్ అవుతారు. అర్థమవుతుందా? సో ఇది షెడ్యూల్ అనమాట. ఏప్రిల్ 27th అనేది డేట్, జూన్ లో అనేది రిజల్ట్, ఆగస్ట్ లో అనేది ట్రైనింగ్ పంపిస్తారు, మే 2026 అనేది మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఇది షెడ్యూల్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు. సో ఇప్పటి వరకు ఎవరైతే డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1.5 year కరెంట్ అఫైర్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ అనేది టఫ్ గా ఉంటుందా లేదా మొన్న Group 2 మెయిన్స్ వచ్చింది అలా ఉంటుందా అని ఎవరో చెప్పలేరు. సో దానికోసం ఏం చేయకండి, మీకు వచ్చిన సబ్జెక్ట్ ని మీరే చదవండి. కొత్త బుక్స్ అనేవి చదవకండి, ఉన్న బుక్స్ ని రిపీట్ చేయండి. అర్థమవుతుందా? సో ఏవైతే మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నా అవన్నీ మడిచి పక్కన పెట్టండి. కేవలం చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అర్థమైందా? నేను మీ అందరి కోసం కూడా ఆ శివుని ప్రార్థిస్తున్నాను. ఇదే శివాలయంలో ఉన్నాను, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. జై హింద్.